ఇప్పుడు సలేశ్వరం జాతరలోని ఉప్పునంతల డిప్యూటీ తహసీల్దార్ మన దగ్గర ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నది చెప్పండి సార్. ఇక్కడ ఇబ్బందులు ఎలా ఉన్నాయి? నా పేరు వి రమేష్, డిప్యూటీ తహసీల్దార్ ఉప్పునంతల. జిల్లా కలెక్టర్ నాగర్ కర్నూల్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మాకు డ్యూటీలు వేయడం జరిగింది. మాకు 10 మంది సిబ్బందిని కూడా అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న భక్తులను అందరికీ వాళ్ళకు పూజలు తర్వాత వాళ్ళకి భక్తి అయ్యే విధంగా చూసుకోవాలని చెప్పి పంపడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు దాదాపు 1,00,000 మంది దాకా భక్తులందరూ ఒకేసారి రావడం జరిగింది. అందులో కొద్దిగా ఇబ్బంది తలెత్తింది. మేము వచ్చిన భక్తులందరికీ మాకు ఇచ్చిన సిబ్బందితోటి వాళ్ళందరికీ ఎవరు చేతగానులకు పై పంపించడము, ఎక్కడిదక్కడ క్రౌడ్ ఆపి ఇదంతా దారి క్లియర్ చేసుకుంటూ భక్తులందరినీ వాళ్ళ గమ్యస్థానానికి చేరే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా తప్పిపోయిన భక్తులుంటే వాళ్ళని కూడా మైక్లో చెప్పి వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబ సభ్యులకు చేరదీస్తున్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ నాగర్ కర్నూల్ ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది, తర్వాత మన ఆర్డీఎఫ్ స్టేట్ ఆర్డీఎఫ్ సిబ్బంది, అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు అలాట్ చేయడం జరిగింది. అందులో భాగంగా భక్తులకు ఇబ్బంది కాకుండా కొద్ది ఇరుకుగా ఉన్న ప్రదేశంలో ఉన్నా కూడా అందరికీ వాళ్ళకు భక్తి దేవుని దగ్గర తీసుకెళ్ళి పూజలైన వెంటనే మళ్ళీ వాళ్ళ గమ్యస్థానాలు చేరే విధంగా ఎక్కడిదక్కడ వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకా 2 రోజుల దాకా ఇంకా కొనసాగుతుంది కదా, మరి ఏమన్నా ఇంకా ముందు జాగ్రత్తలు ఇంకేమన్నా తీసుకోగలుగుతారు మీరు? ముందుగా ఇంకా 2 రోజుల ప్రోగ్రాం ఉంది. అందులో భాగంగా భక్తులందరూ ఒకేసారి రాకుండా పైన కొండ మీదనే వాళ్ళకి ఆపి భక్తులందరూ ఒకరొకరు వచ్చి మధ్యన తాళ్ళ బారికేడ్లు అదేవిధంగా డ్యూటీ వసతి కల్పించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం.